ఒకప్పుడు బ్రతకడం కోసం హోటల్ వెయిటర్ గా, డిష్ వాషర్ గా, టేబుల్స్ క్లీన్ చేసేవాడిగా, ఇంకా చెప్పాలంటే బాత్రూమ్స్ కడిగేవాడిగా పనిచేసిన వ్యక్తి నేడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీకి సీఈఓ అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? తైవాన్ లో పుట్టి 9 సంవత్సరాల వయసులో అమెరికాకు వలస వెళ్లి చిన్న చితకా పనులు చేసుకుంటూ చదువుకుని తన 15 ఏళ్ల వయసులో డెనిస్ రెస్టారెంట్ లో ప్లేట్లు కడుగుతూ నైట్ క్లాసెస్ కి అటెండ్ అయ్యి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పొంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడుకుని దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఏఎండి కంపెనీలో మైక్రో ప్రాసెసర్ డిజైనర్ గా జాబ్ చేసి ఆ తర్వాత ఎల్ఎస్ఐ లాజిక్ అనే కంపెనీలో టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న టైంలో జురాసిక్ పార్క్ అనే మూవీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 3D గ్రాఫిక్స్ పవర్ ఏంటో తెలియజేసింది. ఆ మూవీ తర్వాత 3D గ్రాఫిక్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. తాను లైఫ్ లో ఏదో చేయాలని ఆలోచిస్తుండగా ఇద్దరు ఇంజనీర్స్ తో పరిచయం ఏర్పడి వారితో కలిసి 1993లో ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు. అదే ఎన్విడియా. ఈ కంపెనీ జీపీయూస్ తయారు చేస్తుంది. అయితే స్టార్ట్ చేసిన కొత్తలో వీళ్ళు తయారు చేసిన చిప్ ఫెయిల్యూర్ అవడం, 1993 నుంచి 97 మధ్య కాలంలో ఆల్మోస్ట్ 3 టైమ్స్ వీళ్ళ కంపెనీ బ్యాంక్రప్ట్ అవడం, ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడం కాదు కదా కరెంట్ బిల్లులు కట్టడానికి కూడా డబ్బులు ఉండకపోవడం లాంటి అనేక ఇబ్బందులు ఎదురైనా ఆగిపోకుండా ముందుకు సాగి 1999లో వాళ్ళు తయారు చేసిన జీపీయూ సక్సెస్ అవడంతో ఎలాగోలా నిలదొక్కుని కాలక్రమంలో కంప్యూటర్ల వాడకం అమాంతం పెరగడం, వీళ్ళు తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ పాపులర్ అవడం, వీళ్ళు కూడా వీళ్ళ ఫోకస్ నంతా ఏఐ చిప్ మేకింగ్ పైకి షిఫ్ట్ చేయడంతో ఎన్విడియా కంపెనీ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీస్ ని సర్పాస్ చేసి $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అందుకున్న మొదటి కంపెనీగా నిలిచింది. అయితే ఒకప్పుడు హోటల్ వెయిటర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరో కాదు, ప్రెజెంట్ ఎన్విడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ అయిన జెన్సన్ హువాంగ్. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఇండియన్ కరెన్సీలో 4,43,00,00,000 కోట్లు. అంటే ప్రపంచంలో 195 దేశాలు ఉంటే వాటిలో 191 దేశాల జీడీపీ కన్నా ఎన్విడియా కంపెనీ విలువ ఎక్కువ అన్నమాట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.